హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే వెబ్ ఫామ్స్. సో బేసికల్గా మనకి వరల్డ్ వైడ్ వెబ్లో అసలు ఫామ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు తెలిస్తే సో మనం డ్రీమ్ వ్యూవర్లో వాటిని ఎలా క్రియేట్ చేయాలనేది తర్వాత తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, సో మనకి బేసిక్గా వెబ్లో ఫామ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అని మనం ఒక క్వశ్చన్ అడుగుకుంటే మనం ప్రశ్నించుకుంటే సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే బేసిక్గా యూజర్ నుండి మీకు ఒక సైట్ ఉంది, మీకు ఒక బ్లాగ్ ఉంది, మీరు యూజర్ నుండి ఈమెయిల్ అడ్రస్ని మీరు కానీ తీసుకోగలిగితే ఫ్యూచర్లో మీ దగ్గర ఉన్న ఆఫర్స్ అవ్వచ్చు, మీ యొక్క న్యూస్ లెటర్స్ అవ్వచ్చు, ఆ యూజర్కి మనం పంపొచ్చు. ఓకే, బేసిక్గా ఫామ్స్ అనేటివి ఒక వెబ్సైట్లో ఒక విజిటర్ వచ్చినప్పుడు అతని నుండి డేటాని కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఫామ్స్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఒక్క స్టెప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తిని పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం అడిగేటప్పుడు మనం బేసిక్గా మనకంటూ కొంత కామన్ సెన్స్ అనేది ఉండాలి. అంటే వెబ్ లాంగ్వేజ్లో మన వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉండాలి. సో దాన్ని హెచ్టిపిపిఎస్ అంటారు. హెచ్టిపిపిఎస్ లేనప్పుడు ఎవ్వరు కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపరు. ఓకే, సో కంపల్సరీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మీకు పర్సనల్ బ్లాగ్ ఏదన్నా ఉంటే మీ సైట్లో ఒక వ్యక్తి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు అంటే ఈమెయిల్ అడ్రస్లు విజిటర్స్ నుండి తీసుకోవాలి అన్నప్పుడు బెటర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉండాలి. సో దాన్ని మనం ప్రతి హోస్టింగ్ ప్రొవైడర్ దాన్ని ప్రొవైడ్ చేస్తాడు. సో ఈ నెక్స్ట్ స్క్రీన్ చూస్తే మనం ఇక్కడ బేసిక్గా ఒక యూజర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ టైప్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ లేదంటే సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఇది మొత్తం కలిపి యాక్చువల్గా ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ form.html. ఇదేం చేస్తుంది అంటే ఒక process.php అంటే ఇక్కడ పిహెచ్పి అవ్వచ్చు, సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి సో అది మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎక్స్టెన్షన్ మారొచ్చు. సో ప్రాబబ్లీ అది పిహెచ్పి అవ్వచ్చు, ఏఎస్పి అవ్వచ్చు, సిఎఫ్ఎంఎల్ అవ్వచ్చు, జేఎస్పి అవ్వచ్చు, ఏఎస్పిఎక్స్ అంటారు ఏఎస్పిలో అయితే ఇలా. సో అది బేసిక్గా ఈ ఫైలు ఈ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ ఏంటంటే ఈ ఫైల్లో మనం రాసే కోడ్ దాని రిలేటెడ్ సర్వర్కి పంపుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిహెచ్పి అనుకోండి, పిహెచ్పి సర్వర్కి పంపుతుంది. ఇన్ కేస్ ఇది మీరు ఏఎస్పి అనుకోండి, ఏఎస్పి సర్వర్కి పంపుతుంది. అదే మీరు జేఎస్పి అనుకోండి, జేఎస్పి సర్వర్. అంటే ఇక్కడ పిహెచ్పి సర్వర్, ఏఎస్పి సర్వర్, జేఎస్పి సర్వర్ డిఫరెంట్గా ఉంటాయంటే 100% ఉంటాయి. ఇప్పుడు మీకు పిహెచ్పి అనుకోండి, పిహెచ్పిలో మనకి ఇక్కడ యూజ్ చేసే సర్వర్ ఏంటంటే మీకు అపాచీ వాడతారు. అదే మీకు ఏఎస్పిలో చూసినట్లయితే ఇక్కడ ఏఎస్ వాడతారు. అదే మీకు జావాలో చూసినట్లయితే ఇక్కడ టామ్ క్యాట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎస్క్యూఎల్ అనేది బేసిక్గా కామన్ లాంగ్వేజ్. ఒక డేటాబేస్తో మనం మాట్లాడాలి అంటే డెఫినెట్గా మనకి ఎస్క్యూఎల్ తెలియాలి. ఎస్క్యూఎల్లో కూడా మనకి బాడీ, పారాగ్రాఫ్, హెడ్, ఎల్ఐ ఏవైతే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. హార్డ్లీ ఒక 15 ఫంక్షన్స్. మనకి హెచ్టిఎంఎల్ 35 ఫంక్షన్స్ నేర్చుకోగా ఎస్క్యూఎల్లో ఉన్న 15 ఫంక్షన్స్ నేర్చుకోవడం పెద్ద టఫ్ ఏం కాదు. హార్డ్లీ 15 కూడా అనకూడదు, ఓన్లీ 4 ఉంటాయి. క్రోడ్ అంటారు దాన్ని, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఆ 4 తెలిస్తే ఎస్క్యూఎల్ తెలిసిపోతుంది, అది పెద్ద టఫ్ కాదు. సో ఇక్కడ మీకు డేటాబేసెస్ కూడా మారిపోతుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద అప్లికేషన్స్ చూస్తే ఒరాకిల్ ఉంది, మైఎస్క్యూఎల్ ఉంది, బిగ్ టేబుల్ ఉంది, బిగ్ డేటా ఉంది, ఇంకా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ హడూబ్ అని చాలా వచ్చున్నాయి. సో ఇప్పుడు మేజర్ లైక్ ఫేస్బుక్ లాంటివన్నీ కూడా మనకి మైఎస్క్యూఎల్లో ఉంటాయి. పిహెచ్పికి బెస్ట్ పార్ట్నర్ మైఎస్క్యూఎల్. ఏఎస్పికి బెస్ట్ పార్ట్నర్ ఎవరు అంటే ఎస్క్యూఎల్ సర్వర్ అంటే మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్కి. జావా టెక్నాలజీస్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ ఏది ఉంటుందంటే డెఫినెట్గా ఒరాకిల్ ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్ ప్రాసెస్. ఓకే, సో ఒక్కసారి మనం డ్రీమ్ వ్యూవర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అనే మెనూలో ఈ ఫామ్ అనే దాంట్లో వీటిల్ని ఫామ్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫామ్ ఎలిమెంట్స్, ఇవి మాత్రం ఫామ్ వ్యాలిడేషన్స్ అంటారు. ఒకసారి మనం ఫామ్ని క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో 2 బిహేవియర్స్ ఉంటాయి. విజువల్గా దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేయాలి అనేది సిఎస్ఎస్ మీద మీకున్న సిఎస్ఎస్ స్కిల్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉండాలి అనేది మాత్రం కంప్లీట్గా మీకున్న జేఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఎంత ఫాస్ట్గా మీకు సర్వర్కి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ను రెస్పాన్స్ రావాలి అనేది మీకున్న సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ మీద ఉన్న గ్రిప్, ఆ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఒక డిజైనరు, ఒక డెవలపరు ఎప్పుడు కూడా డిఫరెంట్ ఉంటుంది. చాలామందికి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. సో ఒక వెబ్ డిజైనర్ ఫామ్స్ను కూడా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు చేయొచ్చు, బట్ డిజైనర్ విజువల్గా మీ సైట్ని ఎంత బ్యూటిఫుల్గా చేయాలి అనేది అతని కీ రోల్ అన్నమాట. డెవలపర్ ఏంటంటే ఫామ్ హ్యాండ్లింగ్ ప్లస్ ఈకామర్స్ రిలేటెడ్ టాస్క్లు అవన్నీ వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంటారు. ఈవెన్ నాకు కూడా మీకు ఏఎస్పి వచ్చు, .NET వచ్చు,
సారీ .NET టు జావా పిహెచ్పి ఐడియా ఉంది, బట్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇన్ టు దాట్. బట్ డిజైనింగ్ నా కీ స్కిల్ సెట్, నా కోర్ స్కిల్ సెట్ ఏంటి అంటే యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ప్రతి పర్సన్కి అలాగే ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక ఫామ్ను మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ఎయిదర్ మనకి ఈ యొక్క ఇన్సర్ట్ అనే ఒక ప్యానల్లో ఇక్కడ క్లిక్ చేస్తే వీటిలో కేటగిరీస్ ఉన్నాయి, కామన్, లేఅవుట్, ఫామ్స్. థర్డ్ కేటగిరీ ఫామ్స్. సెకండ్ మెథడ్ ఇన్సర్ట్ అనే మెథడ్ ద్వారా ఇక్కడ నుండి ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, వీటిని ఎలిమెంట్స్ అంటారు, వీటిని వ్యాలిడేషన్ అంటారు. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫామ్ను మనం వ్యాలిడేట్ చేయాలి అంటే మనకు జావాస్క్రిప్ట్ కావాలి. మరి జావాస్క్రిప్ట్ మనం రాయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ అందుకే ఎడోబోల్ ఏం చేశారంటే వాళ్ళు ఒక ఓన్ జావాస్క్రిప్ట్ లైబ్రరీని డెవలప్ చేశారు. అంటే మనకి జైక్వెర్రీ, బూట్స్ట్రాప్ లాంటి ఫ్రేమ్వర్క్స్ అన్నీ ఎలా డెవలప్ చేశారో ఎడోబోల్ కూడా వాళ్ళ ఓన్ జేఎస్ లైబ్రరీ ఉంది వాళ్ళకి. దానికి వాళ్ళు పెట్టిన పేరు స్ప్రై. అదే మీకు బూట్స్ట్రాప్ వాళ్ళు, అదే ట్విట్టర్ వాళ్ళు డెవలప్ చేశారు, దానికి వాళ్ళు పెట్టిన పేరు బూట్స్ట్రాప్. జేక్వెర్రీ వాళ్ళు ఓన్ లైబ్రరీ పేరు జేక్వెర్రీ. అలాగే ప్రతి కంపెనీ వాళ్ళు ఓన్ ఫ్రేమ్వర్క్స్ కొన్ని ఉంటాయి. ఇది స్ప్రై అన్నమాట. స్ప్రై కూడా ఆల్మోస్ట్ మీకు డ్రీమ్యూవర్లో ఓపెన్ సోర్స్. సో మీరు స్ప్రై ఫ్రేమ్వర్క్ ద్వారా మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఫామ్స్ని వ్యాలిడేట్ చేయొచ్చు. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఫామ్స్. సో ఈ పాయింట్ అనేది మీకు తెలియాలి. ఓకే, హౌ ఫామ్స్ విల్ వర్క్ ఇన్ వెబ్. సో నెక్స్ట్ వీడియోలో మనం డ్రీమ్యూవర్లో ఫామ్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వాటిని ఎలా వ్యాలిడేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ నైస్ డే.